కానీ మరి ఇంత దాకా వచ్చినప్పుడు మీ అందరినీ కలుసుకున్నప్పుడు తప్పకుండా ఒక 4 మాటలు మీతో పంచుకోవాలన్న ఆలోచనతో మరి అందరం కూడా ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్పిన, జోగురామన్న గారు చెప్పిన, రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రము చేయని సాహసాన్ని, ఏ రాష్ట్రము తలపెట్టని ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రూపంలో చేపట్టిందని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. 18 ఏళ్ల కిందట గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాడు సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉన్నప్పుడు ఆనాడు 1996-98 ప్రాంతంలో ఆడబిడ్డల కష్టాలు చూసి చెలించిపోయి ఏ ఆడబిడ్డ కూడా రోడ్డు మీదకి బిందె పట్టుకొని కిలోమీటర్లు నడిచిపోయే పరిస్థితి కానీ, తాండాల్లో గూడాల్లో లేదా ఇళ్ల ముంగటికి పోయి ఆ వీధి చివరన ఉండే, ఆ సందు చివరన ఉండే నల్లాకాడ కొట్లాటలు చేసుకునే పరిస్థితి కానీ ఉండొద్దన్న ఉద్దేశంతో ఎవరి ఇళ్ల వాళ్ళకే మంచినీళ్లతో నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఎవరి ఇళ్ల వాళ్ళకే ఇయ్యాలనే ఒక కార్యక్రమాన్ని తలపెట్టి 18 ఏళ్ల కిందట సిద్దిపేట నియోజకవర్గంలోని 120 గ్రామాలకు లక్షలాది మందికి ఆనాడే ఆయన ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. తదనంతరం 2004లో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచినారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఆయన ఆనాడు అప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా కూడా చేరినారు. అప్పటి మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గంలో సంవత్సరం పాటు మంత్రిగా ఉన్నారు. సిద్దిపేటలో ఏ కార్యక్రమాన్ని అయితే చేసినామో అదే కార్యక్రమాన్ని ఆనాడు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా చేద్దామనే ప్రయత్నం ఆనాడు కేసీఆర్ గారు చేసినారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించినారు. ఒప్పించి 80% నిధులు కేంద్రమే పెట్టేందుకు ఆనాడు ముందుకు వచ్చింది. మొత్తం నాకు గుర్తున్నంత వరకు దగ్గర 350-450 కోట్ల రూపాయలు 7 నియోజకవర్గాలకు ఇచ్చేందుకు ఆనాడు కేంద్రం 80% ముందుకు పైసలు పెడతాను ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసింది కేవలం 20% మాత్రమే. కానీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 20% కాదు కదా 2% కూడా ఇయ్య అని చెప్పి ఆనాడు మొండి చేయి చూపెడితే అగో ఆనాడే, ఈరోజు కాదు 2004లోనే ముఖ్యమంత్రి గారి మనసులో ఒక బలమైన సంకల్పం నాటుకున్నది. ఈ రోజు కాకపోతే 5 ఏళ్లకో 10 ఏళ్లకో తెలంగాణ వస్తుంది. వచ్చిన తెలంగాణలో సిద్దిపేటలో చేసినట్టే ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలనే సంకల్పం ఆనాడే ముఖ్యమంత్రి గారు చేసుకున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకే ఈరోజు మనం చేపట్టిన ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం బుడ్డ పైసా కూడా మనకి ఇయ్యలే. ఈ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో మొత్తం 35,000 కోట్లు మనం ఖర్చు పెడుతుంటే అప్పులు తెస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పెడుతున్నాం తప్ప కేంద్రం దగ్గర పోయి ఒక పైసా ఇవ్వమని కూడా మనం అడిగినా వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. అందుకే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించలేదు, వాళ్ళ దిక్కు చూడలేదు, మన పని మనం చేసుకుంటా పోతా ఉన్నాం. ఇది మామూలు కార్యక్రమం కాదు. ఇప్పుడే ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్పినట్టు మన ఆదిలాబాద్ జిల్లాలోని ఒక 10 నియోజకవర్గాలని తీసుకుంటే మనకున్న జల వనరులను ఆలోచించుకుంటే పక్కన బ్రహ్మాండంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నది. మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఇటు ముదోల్ తాలూకా, అదే విధంగా పక్కనే ఉన్న నిర్మల్ తాలూకా, పైన ఉన్న బోధ్ తాలూకా, అటు పైన ఉన్న ఆదిలాబాద్ దాకా, అంటే ఇక్కడ నుంచి ఆదిలాబాద్ దాకా బ్రహ్మాండంగా నీళ్లు తీసుకొని పోబోతా ఉన్నాం. అదే రకంగా మీరు మంచిర్యాల గాని తూర్పు జిల్లా తీసుకుంటే మంచిర్యాల గాని చెన్నూరు గాని బెల్లంపల్లి గాని అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి గోదావరి నీళ్లను తీసుకోబోతా ఉన్నాం. పక్కనే ఉన్న ఖానాపూర్, కొంత ఆసిఫాబాద్లోని ఉట్నూరు ఆ ప్రాంతం కింద తీసుకున్నట్టయితే ఖానాపూర్లోని కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొని అక్కడ నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఆ పైన కొమరం భీం ప్రాజెక్టు నుంచి కాగజ్ నగర్ గాని ఆసిఫాబాద్ నియోజకవర్గం గాని బెల్లంపల్లి గాని అక్కడి నుంచి తీసుకోబోతా ఉన్నాం. ఈ రకంగా మన జిల్లాలో ఉన్న నీటి వనరులన్నింటినీ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటూ 4,000 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన తాండాలకు, మారుమూల గూడాలకు ప్రతి ఇంటికి ఎంత దూరం ఉన్నదన్న దాంతో నిమిత్తం లేకుండా ప్రతి ఇంటికి నీళ్ళిచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈ పథకం, ఈ ప్రాజెక్టు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు, ఆలోచన కూడా కనీసం రాలేదు వారికి అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో. ఇదొక భగీరథ ప్రయత్నం. ఇంత పెద్ద కార్యక్రమం పూర్తి కావాలంటే సాధారణంగా మీకు తెలుసు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలంటే వాళ్ళ మాటలు నీళ్ల మీద మూటలనంటే చూస్తారు ప్రజలు. ఎన్నికలకు ముందు అరిచేతుల వైకుంఠం చూపెట్టి, ఎన్నికల ముందు మోచేతికి బెల్లం పెట్టి చాలా కథలు చెప్పచ్చు. మీరు గట్టిగా అడిగితే ఎన్నికల ముందు ఓట్ల కోసం
ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మాడగావులనే కడతామని కూడా చెప్పచ్చు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లాంటి మనిషి కాదు. ఒక మాట చెబితే ఏ పరిస్థితులైనా నిలబెట్టుకోవాలనే ఒక గట్టి పట్టుదల ఉన్న మనిషి. అందుకే ఎన్నికలు అయిపోయినాక 6 నెలలకు రాబోయే 4.5 ఏళ్ళు ఏ ఎన్నికలు కనుచూపు మేరలో లేవని తెలిసి కూడా శాసనసభలో నిలబడి ఈ రోజుల్లో ఎన్నికల ముందో మాట ఎన్నికల తర్వాత ఓ మాట చెప్పే రాజకీయ నాయకులుండే ఈ రోజుల్లో రాజకీయ నాయకుల మాటలంటేనే నీటి మీద రాతలని ప్రజలు అనుకునే ఈ రోజుల్లో ఈ దేశంలోనే నేను అడుగుతా ఉన్నా, నేను 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మళ్ళా ఎన్నికల్లో ఓట్లు కూడా అడగననే దమ్మున్న నాయకుడు ఎవరైనా దేశంలో ఉన్నారా? దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఆనాడు 14 ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా చాలా మంది అనుమాన పక్షులు చాలా మంది చాలా మాటలు మాట్లాడినరు. ఇది అవుతుందా పోతుందా అని రకరకాలుగా మాట్లాడినరు. కానీ ఆనాడు కూడా కేసీఆర్ గారు శపథం చేసిండు, నేను ఉద్యమంలోంచి పక్కకు జరిగితే తెలంగాణ ప్రజలను మోసం చేస్తే రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పి పిలుపునిచ్చిన ఏకైక దమ్మున నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు మళ్ళీ అదే సంకల్ప బలం, అదే ధైర్యం, అదే మొండితనంతో మళ్ళొక్కసారి ఖచ్చితంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ కూడా వాళ్ళ కష్టాలు తీర్చడానికే ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు. మరి సామాన్యమైన ప్రయత్నం కాదు. ఈ కార్యక్రమంలో 1,25,000 కిలోమీటర్ల పైచిలకు పైప్ లైన్ మనం వేసుకోబోతా ఉన్నాం. ఇందులో హైదరాబాద్ నగరాన్ని ఇడిచిపెట్టి చెప్తున్నా నేను, 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలి. ఈరోజు మాడగాంలో కడుతున్నట్టే మొత్తం రాష్ట్రంలో దగ్గర దగ్గర కొత్తగా 50 నీటి శుద్ధి కేంద్రాలను కట్టాలి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కట్టాలి. మొత్తంగా గ్రామాల్లో ఇంటింటికి మనిషికి 100 లీటర్ల చొప్పున రోజుకి నీళ్లు ఇవ్వాలి. నిర్మల్ లాంటి మున్సిపాలిటీలో, ఆదిలాబాద్ లాంటి మున్సిపాలిటీలో అయితే మనిషికి 135 లీటర్ల నీళ్లు ఇవ్వాలి. అదే రామగుండం లాంటి కార్పొరేషన్, వరంగల్ లాంటి కార్పొరేషన్ అయితే మనిషికి 150 లీటర్ల చొప్పున నీళ్లు ఇవ్వాలి. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ మన ముందు పెట్టిన ప్రమాణాలు. ఆ ప్రమాణాలకు తగ్గ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం. అదే రకంగా రాబోయే 30 సంవత్సరాల్లో పెరగబోతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా 2050 సంవత్సరం వరకు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకున్నాం. రాబోయే 30 సంవత్సరాల వరకు జనాభా పెరిగినా ఎంత ఇబ్బంది వచ్చినా తట్టుకునే విధంగా కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు ఇప్పుడే ఇక్కడికి రాకముందు వెల్మల్ గ్రామానికి పోయినాం. SRSPలో ఎక్కడైతే ఈ నీళ్లను తీసుకుంటా ఉన్నామో ఆ పాయింట్కి పోయినాం. మీకు చెప్పాలి ఎంత ఆలోచన ఉన్నది ఈ ప్రాజెక్ట్ వెనకానేందుకు. ముఖ్యమంత్రి గారి పరిశీలన, ముఖ్యమంత్రి గారి అధ్యయనం ఎంత లోతుగా ఉంటది అనేందుకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. SRSPలో డెడ్ స్టోరేజ్ లెవెల్ అంటే ఇక అంతకంటే కిందికి పోయేందుకు లేదు. డెడ్ స్టోరేజ్ లెవెలే 316. కానీ మనం ఈ ప్రాజెక్టు కోసం ఎప్పుడు భవిష్యత్తులో ఇబ్బంది వచ్చినా, ఏదైనా అనుకోని అకాల కరువు వచ్చినా తాగునీళ్ళ కటకట ఉండకూడదన్న ఉద్దేశంతో డెడ్ స్టోరేజ్ లెవెల్ 316 అయితే దానికంటే ఇంకా 8 అడుగులు కిందికి పోయి 308 అడుగుల కాడనే ఈ రోజు మనం నీళ్లు తీసుకుంటా ఉన్నామంటే ఏ పరిస్థితిలో కూడా రేపటి రోజున తాగునీళ్లకు మాత్రం కటకట రావద్దు, ఎంత కరువు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా అనేదే ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని. అది మాత్రమే కాదు, మళ్ళా ఈ నీళ్లను తీసుకొని ఊరికి తీసుకుపోయే క్రమంలో మళ్ళా ఇక్కడ నీళ్ళని ఎత్తిపోసి ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళా ఊరికి తీసుకుపోయి ఊళ్ళో మళ్ళా పంపింగ్ ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఊళ్ళో మనం కట్టబోయే ట్యాంకులు కూడా వాటికి కూడా గ్రావిటీ ద్వారానే నీళ్ళు ఎక్కేటట్టు, అంటే ఇక్కడ నుంచి నీళ్లు పోతే ఆ నీళ్లు సీదా పోయి ఆ ట్యాంకులో మళ్ళా మోటార్లు సంపులు అవసరం లేకుండా నేరుగా ఆ ట్యాంకులో పైన వచ్చి పడేటట్టే ఈ కార్యక్రమాన్ని కూడా మనం రూపకల్పన చేసుకున్నాం. సాధ్యమైనంత తక్కువ కరెంటు ఖర్చు అయ్యేటట్టు పంచాయతీలకు కానీ మండలాలకు కానీ జిల్లా పరిషత్ కానీ రేపటి రోజున కరెంటు భారం తగ్గే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఆలోచన చేసుకున్నాం. భగీరథ ప్రయత్నం అని నేను ఎందుకన్నా అంటే 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు అంటే ఆకాశంలో ఏరాదు, భూమి మీదనే వేయాలి. మరి ఆ భూమి మీద వేసినప్పుడు ఏమేం దాటాలి? అవి దగ్గర దగ్గర 7,000 చోట్ల పంచాయతీరాజ్ రోడ్లను దాటాలి, ఒక 3,500 చోట్ల R&B రోడ్లను దాటాలి, దగ్గర దగ్గర 1000 చోట్ల జాతీయ రహదారులను దాటాలి, ఓ 240 చోట రైల్వే క్రాసింగ్లు దాటాలి, అట్లే 500-600 చోట్ల ఇరిగేషన్ కెనాల్లు దాటాలి. ఇవన్నీ దాటుకుంటూ ఈ అన్నిటికీ మించి మన ప్రతిపక్ష నాయకులు పెడుతున్న గండాలు దాటాలి. ఇవన్నీ దాటి ఈ ప్రతిపక్ష పార్టీలు పెట్టే లొల్లి దాటి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి. ఒక్కటి మాత్రం పక్కా చెప్తా ఉన్నా, ఈరోజు ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్ మీద పెట్టిన నమ్మకాన్ని, పంచాయతీరాజ్ శాఖ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయం. 3 ఏళ్లలో తప్పకుండా ప్రజలకు నీళ్లు తాగిపిస్తాం, ప్రతిపక్షాలకు 3 చెరువుల నీళ్లు కూడా తాగించే బాధ్యత కూడా మాదే అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. తప్పకుండా ఏ పరిస్థితిలో కూడా
ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎవరు ఎన్ని రకాలుగా కాళ్ళలా కట్టబెట్టే ప్రయత్నం చేసినా 100% నీళ్లు దాయిపించే బాధ్యత మాది అని మాట కూడా మళ్ళీ గట్టిగా చెప్తా ఉన్నా. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. నిన్న ఆదిలాబాద్ జిల్లాకు రైతు భరోసా యాత్ర పేరిట కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చినారు ఇక్కడికి. పెద్ద పెద్దలు, చాలా పెద్దవాళ్ళు, 6.5 అడుగులు 7 అడుగులు ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరు వచ్చిన నిన్నటిదాకా 60 ఏళ్ళు పరిపాలించిన మహానుభావులు అందరూ ఒకరు ఈరోజు బయలుదేరి రైతులను పరామర్శించడానికి వచ్చిండ్రు. చాలా సంతోషం. మొత్తానికి ఇప్పటికన్నా కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్లో కలుస్తున్నందుకు చాలా చాలా సంతోషం. కాకపోతే నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఒక ఆయన మాట్లాడతాడు, నిన్న ఈ ప్రాజెక్టు డిపిఆర్లు ఉన్నాయా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉన్నాయా అని చెప్పి ఒక ఆయన వంకర టింకర మాట్లాడతాడు. ఆయన నిన్న మొన్నటిదాకా మంత్రి. నేను అడుగుతున్నా, నువ్వు నిజంగానే మంత్రి పని చేసి ఉంటే, నీ నిజంగానే పరిపాలన అనుభవం ఉంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా. గింత పెద్ద ప్రాజెక్టు ఇప్పటికే హడ్కో ఒక 15,000 కోట్ల రుణం ఇచ్చింది, నాబార్డ్ ఒక 3,000 కోట్ల రుణం ఇచ్చింది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 2,000 కోట్ల రుణం ఇచ్చింది. అంటే దగ్గర 20,000 కోట్ల రూపాయలు వివిధ ప్రముఖ ఆర్థిక సంస్థలు మనకు లోన్లు ఇచ్చినాయి. ఎవడన్నా నేను చెప్పాగానే ఇట్లా మైకులు ఉపన్యాసం ఏం ఇస్తాడా? కాగితం లేదు, రిపోర్టు లేదు, ఇంజనీర్లు లేరు, ఎవ్వరు లేరు, ఉత్తాన్ని ఇచ్చేస్తారే? నాకు అర్థం కాదు. గింత పెద్ద మనిషి 6.5-7 అడుగుల పొడుగున్నాడు, ఆయనకి తెలియదు గంతమంది మంత్రి పదవి చేసినోనికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఇంకొక ఆయన అంటాడు దీనికి 36,000 కోట్ల రూపాయలు అవసరమా అని ఇంకొక ఆయన ఏమంటారు వాటిని చెక్కిలు గిలి పెట్టినట్టు మాట్లాడతాడు. నేను అడుగుతున్నా పెద్ద మనిషి, ఆయన కూడా మంత్రి చేసిండు ఇదివరకు. ఎవరి మంత్రివర్గంలో? కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో. అయ్యా పెద్దలు మీరందరూ గతంలో మంత్రులు చేసిన వాళ్ళు, మాకు ఈ పదవులు అలవాట్లేవు, మాకు రోడ్ల మీద ఉండి కొట్లాడే అలవాటు అయింది తప్ప ఇంకా పదవులు పూర్తిగా వంట పట్టలే, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. మాకు మీ లెక్క సార్లను పిలిపించుకునే అలవాట్లేదు, అన్న తమ్మి అని పిలిపించుకునే అలవాటే ఉన్నది, భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, సరే మాకంటే తెలియదు కావచ్చు, అమాయకులం కావచ్చు, మీరు బాగా తెలుసుకున్న వాళ్ళు కదా, 15 ఏళ్ళు పనిచేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు మంత్రిగా. నేను అడుగుతా ఉన్నా పెద్ద మనిషిని, అయ్యా మీరు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేసినప్పుడు నల్లగొండ జిల్లాకు 2 లక్షల మంది ఫ్లోరోసిస్తో బాధపడుతుంటే, బొక్కల్లో మూలుగా చచ్చిపోయి జీవచ్చవాల మాదిరిగా మారిపోతే, ఆఖరికి తల్లిదండ్రులు పనికోయేటప్పుడు వాళ్ళని గుంజలకు గట్టేసి తాళ్లతో పోతుంటే వాళ్ళ గురించి మీరు మాట్లాడలే, వాళ్ళకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. అయ్యో ఫ్లోరోసిస్ అనేది ప్రకృతి ఇచ్చిన శాపం కాదు, పాలకులు మన మీద పెట్టిన శాపం అని ప్రజలు మొత్తుకున్నా వాళ్ళకు మాత్రం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. కానీ ఏం చేసిండ్రు మీరు? ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి సొంత జిల్లా, కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో తాగునీటి పథకం, ఈరోజు మనం తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న పథకం ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి తలపెట్టిండు ఒక చిత్తూరు జిల్లాకే, సొంత జిల్లాకు మాత్రమే పెడితే 7,000 కోట్ల రూపాయలు ఒక జిల్లాకే సంతకం పెట్టింది ఎవరు? మీరు కాదా? నేను అడుగుతున్నా, ఈరోజు 7,000 కోట్ల రూపాయలు ఒక జిల్లాకే తాగునీటి అవసరాలకైతే మరి 10 తెలంగాణ జిల్లాలకు ఎంత కావాలి? మీ లెక్క ప్రకారం 70,000 కోట్లు కావాలి, సగం మీ జేబులలో కావాలి. మాకు అట్లా లేదు. మేము కేవలం ఎంత అవసరమవుతుందో గంతనే పెట్టమని చెప్పి ఇంజనీర్లకు చెప్పినాం తప్ప కాంట్రాక్ట్ల దగ్గర దోసుకునుడు, కమిషన్లు దొబ్బుకునుడు మాకు అలవాటు లేదు. అయినా నేను ఒక పెద్ద మనిషి మాట్లాడింది కాబట్టి చెప్తా ఉన్నా. ఈరోజు నేను వాటర్ గ్రిడ్ భాగోతాన్ని బయట పెడతామన్నాడు ఆ పెద్ద మనిషి. చాలా సంతోషం, పెట్టు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మా మీడియా మిత్రుల ముందు చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, వాటర్ గ్రిడ్ లో అవినీతి జరిగినట్టు ఆ పెద్ద మనుషులు కనుక రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళి కూడా తప్పుకుంటా అని చెప్పి కూడా సవాల్ చేస్తా ఉన్నా. మేము మీ లెక్క తప్పుడు పనులు చేసేటోళ్ళం కాదు, ప్రజల కోసం పైప్ లైన్లు తప్ప మీలాగా కాంట్రాక్టర్ల కోసం పైప్ లైన్లు వేసే దరిద్రపు అలవాట్లు మాకు లేవు. ఇంకొక మాట కూడా నేను గట్టిగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, దయచేసి రైతుల మీద కపట ప్రేమ బంద్ చేయండి. రైతు భరోసా యాత్రలట, వీళ్ళ మీద రైతులకు భరోసా ఉన్నది. గతంలో 2014లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టినారు, మేము 1,00,000 రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తాం అని రైతన్నలకు చెబితే వీళ్ళు ఏమనుకున్నారు, అగో ఈయన 1,00,000 అంటే ప్రజలు నమ్ముతారు, మరి మనం 2 లక్షలు అంటే మనల్ని ఇంకెక్కువ నమ్ముతారని చెప్పి ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీని పట్టుకొచ్చి తెలంగాణలో తిప్పిండ్రు, నిర్మల్లో చెప్పిండ్రు, ఆదిలాబాద్లో చెప్పిర్రు, అంతటా చెప్పిర్రు. ఏమన్నారు అన్నాడు, 2 లక్షలు ఇస్తాం, కేసీఆర్ ఇచ్చే 1,00,000 ఏంటంటే వీళ్ళని రైతులు నమ్మలే. 1,00,000 రూపాయలు ఇస్తా అన్న కేసీఆర్ నమ్మింది తప్ప 2 లక్షల పంట మాఫీ చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీని నమ్మలే. నమ్మక ముఖ్యమంత్రి గారి చేతిలో, కేసీఆర్ గారి చేతిలో తెలంగాణను సాధించిన నాయకుడిగా, 14 సంవత్సరాలు కష్టపడ్డ ఉద్యమ నేతగా మీరైతేనే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని చెప్పి ఆయన చేతుల్లో ప్రజలు తమ భవితవ్యాన్ని 5 ఏళ్ల కోసం పెట్టింది తప్ప మిమ్మల్ని నమ్మలే. ఎందుకంటే ప్రజలకు ఎరికే మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. నిన్న ఒక ఆయన ఇంకా ఈ చిత్రమైన మాట మాట్లాడు,
ఏమన్నాడు ఆయన? కన్నది వాళ్ళట, ముద్దాడుతున్నది మనమట తెలంగాణను. ఇక ఇంతకంటే చిత్రమైన మాట నేను దేశంలో ఎక్కడిలే. మీరు అన్నారు తెలంగాణను. 14 ఏళ్ళు దెబ్బలు తిన్నది టీఆర్ఎస్, కలిసి వచ్చింది ప్రజలు. ఈ బలగొట్టించుకున్నది మొత్తం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. జైళ్లకు పోయింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు ఆనాడు మంత్రి పదవులు ఇడిచిపెట్టకుండా గబ్బిలాలు కదా పట్టుకున్నట్టు సూరును పదవులు పట్టుకొని ఏలాడి ఇళ్ల సంతకాలు పెట్టింది తప్ప గివిల్లా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఏం చేసిండ్రు ఆనాడు? ఆఖరికి విధి లేని పరిస్థితుల్లో తెలంగాణ ఇయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ ఈపు చింతపండు అవుతుందని ప్రజలు గట్టిగా చెప్తే గప్పుడు విధి లేక ఇచ్చిండ్రు తప్ప, ఇయ్యాల్సి వచ్చింది తప్ప, ఇచ్చిండనడం కూడా తప్పు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందనడు తప్పు, ఇయ్యాల్సి వచ్చింది, ప్రజలు పీక్కుంటే వచ్చింది తప్ప మర్యాద ఇచ్చిన వాళ్ళ వీళ్ళు. 69లో 369 మందిని చంపింది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఆ తదనంతరం 2004 నుంచి 14 వరకు వందలాది మంది పిల్లల ప్రాణాలు పోయినాయంటే దానికి కారణం కాంగ్రెస్ కాదా? ఇలా వచ్చి మేమే కన్నం, మీరు కన్నారు. మీది మంత్రసాని పాత్ర, మొన్న మా రసమై బాలకృష్ణ చెప్పినట్టు మాది కన్న తల్లి పాత్ర కాబట్టి ప్రజలు మాకు కన్న తల్లిగా మమ్మల్ని నమ్మి తెలంగాణ అనే బిడ్డను మా చేతుల్లో పెట్టిండ్రు. మేము ఇంకో మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైతు సోదరులకు సంబంధించి ఏ భరోసా అయితే మీకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మీద ఉన్నదో, కేసీఆర్ గారి నాయకత్వం మీద ఉన్నదో ఆ నమ్మకాన్ని దయచేసి సడలనివ్వకండి. ఎన్ని పేపర్లు కారు కూతలు రాసినా, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా రాసినా, ఎంతమంది నాయకులు కారు కూతలు కూసినా భయపడద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు తెలుసు, మీకోసం అన్ని రకాలుగా అండగా ఉండే నాయకుడు కేసీఆర్ గారి రూపంలో మీకున్నాడు. మీకు గుర్తుండాలి, 2014 పూర్వం ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు? ఆనాడు తెలంగాణ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు ఆడ పెద్ద పటం పెట్టిండి, గోడ మీద పెట్టి చూపెట్టండి, ఇట్లా కట్టెపట్టుకొని, ఇగో కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలన్నీ ఆంధ్రాల రాయలసీమలు ఉన్నాయి, తెలంగాణలోనేమో మీ దగ్గర 30 లక్షల బోర్ పంప్ సెట్లు ఉన్నాయి, ఆడికెళ్ళి వస్తుంది మీ కరెంటు, మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది పో అని చెప్పి ఆనాడు భయపెట్టే ప్రయత్నం చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి. ఏమైంది మరి ఈరోజు? ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రైతులు కాదు, సబ్ స్టేషన్ల ముందు రైతుల ధర్నాలు, నాయకులేమో అసెంబ్లీలో ఎండిపోయిన చేన్లు మక్కంకులు పట్టుకొని, నాయకులు ఎండిపోయిన పత్తి చేన్లను పట్టుకొని, అదే రకంగా పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, పవర్ హాలిడే, వారానికి 2 రోజులు పవర్ హాలిడే, దిక్కే లేదా అన్నాడు పరిస్థితి. ఈరోజు ఏమైంది మరి? ఈ చిమ్మ చీకటి అయిపోతుంది తెలంగాణ అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం ఆరిపోయింది. రాజకీయంగా ఆయన జీవితం చీకటి అయిపోయింది. కానీ తెలంగాణకి ఏం కాలే, తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతా ఉన్నది. ఈరోజు రైతన్నల కోసం ఏ కరెంట్ అయితే మేము చెప్పినామో ఆనాడు 6 గంటల కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పినామో ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. 30 సంవత్సరాల్లో ఏనాడు లేని విధంగా బడ్జెట్ సమావేశాలు జరిగితే, అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రతిపక్షాలకు కనీసం విద్యుత్ కోతల మీద చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా నాణ్యమైన కరెంటుని ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని గర్వంగా చెప్తా ఉన్నాం. ఇస్తామన్న కాడికి 6 గంటలంటే 6 గంటలు పకడ్బందీగా ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కేవలం రైతులకే కాదు, పారిశ్రామిక అవసరాలకు, గృహ అవసరాలకు, ఇళ్లకు కూడా అందరికీ బ్రహ్మాండంగా ఈ సంవత్సర కాలం పాటు కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అయినా కేసీఆర్ గారు సంతృప్తిగా లేరు. మా రైతన్నలు తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటుకి ఎందుకు కావాలగాయాలే అనే ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా ప్లాన్ చేసి 2000 కోట్ల రూపాయల ఖర్చుతో రాబోయే ఎండాకాలం నుంచి, రాబోయే మే జూన్ నుంచి పట్టపగలే రైతులకు 9 గంటల కరెంటు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత. ఇది మాత్రమే కాదు, రైతుల గురించే మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ నాయకులారా, మీ పాలనలో ఒక రైతు ఎరువుల కోసం, విత్తనాల కోసం రోడ్డు మీదకి పోతే తెల్లంగేసుకొని పోయిన ఆయన అంగి ఉంటుందో చినిగిపోతుందో తెలియని పరిస్థితులు వాపసు వస్తుండే. ఆఖరికి ఎరువులు విత్తనాలు పంచే తెలివి లేక పోలీస్ స్టేషన్లలో పెట్టి విత్తనాలు వంచిన దౌర్భాగ్యపు పరిపాలన మీది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎరువులు విత్తనాల మీద సబ్సిడీని కొనసాగిస్తూ బ్రహ్మాండంగా ఎక్కడ బఫర్ స్టాక్స్ పెట్టి ఎక్కడ ఇబ్బంది రాకుండా సోయా రైతులు కానీ, కాటన్ రైతులు కానీ, వరి పండించే వాళ్ళు కానీ ఎవరికైనా రైతన్నలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీ హయాంలో క్యూలు, రోడ్ల మీద క్యూలు, చెప్పులు పెట్టి రోడ్ల మీద తినేతందుకు, బువ్వ తినేతందుకు పోయిన పరిస్థితి ఇలా కనబడుతున్నాయి. ఎక్కడైనా తెలంగాణలో చెప్పులు రోడ్ల మీద పెట్టి బువ్వ తినేతందుకు పోయే క్యూలు ఎక్కడైనా కనబడుతున్నాయా నేను అడుగుతా ఉన్నా. దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ నాయకులారా, దయచేసి ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. ఇప్పటికే రైతన్నలకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీ, ఫ్రీ కరెంటు, ఫ్రీ నీళ్లు, వడ్డీ లేని రుణాలు, కనీస మద్దతు ధర
ఇవన్నిటికి తోడు నాణ్యమైన కరెంటు, దానితో పాటుగా ఈరోజు 17,000 కోట్ల రూపాయల రుణమాఫీని కూడా చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. మీరు చేసిన ఆనాడు 2004లో తిప్పి కొడితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3,500 కోట్లు. దానికే కాలర్ ఎగరేసుకుంటా జబ్బలు జరుచుకుంటా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 17